ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతూ ఉంది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు గవర్నమెంట్ అయితే దీని గురించి ఈ 10 రోజులు అయితే మీరు వచ్చి దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పారు. కాబట్టి అదే కార్యక్రమంలో మనం ఈరోజు ఉన్నాం జవహర్ నగర్ అనే ఆ ఏరియాలో. మరి ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి, ఈ సర్కిల్ నెంబర్ ముషిరాబాద్ సికింద్రాబాద్ జోన్ కిందకి వస్తుంది ఇది కూడా. అయితే ఇక్కడ కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే అంశం మీద మనం చూసుకుందాం. ఎవరు ఎలా తీసుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఈ ఏరియాకి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అంశం మీద కొంతమందిని మనం మాట్లాడదాం. అలాగే ఇక్కడ కూడా చాలామంది రావడం జరిగింది. ఉదయం నుంచి మహిళలందరూ కూడా బారులు తీరుతున్నారు. ఉదయం అంతా కూడా చాలా గందరగోళంగా ఉందని చెప్పారు. ఇక సాయంత్రం వేళ కాబట్టి ఈ రద్దీ అనేది కొద్దిగా తగ్గింది. సో సాయంత్రం వేళ ఎప్పుడు కూడా అంత రద్దీ ఉండదు కాబట్టి సో ఉదయం నుంచి కూడా వచ్చి అన్నీ కూడా ఈ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఫామ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగిపోయింది. దాదాపుగా రోజు కూడా 50 నుంచి 70 మంది వరకు వస్తున్నారు ఈ ఏరియాలో అని చెప్పారు. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో ఇష్యూ కూడా జరుగుతున్నట్టుంది. ఏంటి అనే అంశం మీద ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాము. సో చెప్పండి ఏమైంది, ఫామ్ తీసుకోవట్లేదా? లేదమ్మా తీసుకుంటాం. ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారండి? చిక్కడపల్లినా. సో ఏ జోన్ ఉంది మీది? మాదా అశోక్ నగర్ కిందకి వస్తుందా? సో ఏం అప్లై చేయడానికి వచ్చారు? మేమా అదే సిలిండర్ 500 సిలిండర్ కోసము. మీకు ఏ గ్యాస్ లేదు, ఇల్లు కోసము. ఇంకేమన్నా ఉంటే ఇక మేము కొంచెం లేనోళ్ళమే అనమాట. అందుకని మీకు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ హౌస్ కానీ అలాంటివి కానీ ఎప్పుడైనా అప్లై చేస్తారా? చెయ్యలేము ఇప్పటివరకు అయితే, ఇప్పుడు చేద్దామని. ఏ అప్లికేషన్ ఇందులో 5 గ్యారంటీలు అన్నారు కదా, అందులో ఏవేవి అప్లై చేస్తున్నారు? ఏదేది గ్యాస్ చేస్తాము, మేము ఇల్లు కూడా ఇప్పటివరకు చేయలే అసలు. ఇప్పుడు చేసినాం ఫస్ట్. ఇంకా ఏమి ఇచ్చిండు మనకి? ఇంకా 2500 ఒకటి 2500 పెట్టుకుంటాం. ఇంకా 200 చేసుకుంటే అది ఆటోమేటిక్గా వస్తుంది కదా, రాదు అట్లా. గ్యాస్ చేసుకుంటే అది వస్తుంది అని అన్నారు. ఇంకా చూడాలి. ఇంకొకటి 200 యూనిట్ కూడా ఉంది కదా కరెంటు బిల్లు. కరెంటు బిల్ అందరికి వస్తుంది కదా. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అవును, ఇప్పుడు ఒక్కరికి చేస్తే అందరికీ వస్తుంది కదా, అట్లా ఉండదా? అది కూడా అప్లై చేయాలా? అది మాకు తెలియదు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకా, కిరాయిలు ఉన్న వాళ్ళకా? అవును, ఇది కూడా డౌట్. అవును, యాక్చువల్గా మంచి డౌట్. చెప్పండి, సొంత ఇల్లు కిరాయి మరి ఎట్లా? మాకు అది తెలియదు. మాదైతే కిరాయే. మరి మేము ఉంటున్నాం కాబట్టి మాకే బిల్లు వస్తుంది కదా, కట్టని అవసరం లేదా? అది యాక్చువల్గా నాకు తెలిసి సొంత ఇంటి వాళ్ళకి 200 యూనిట్లు ఇవ్వడం జరుగుతుందేమో. మరి మాది రెంటర్ హౌస్ కదా, మా బిల్లు వస్తుంది. ఇప్పుడు మీ బిల్లు వచ్చినా కదా, మీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు మీద వస్తుంది కదా బిల్లు. కానీ అది మాకే ఇచ్చిపోతారు కదా, వాళ్ళు కొట్టినప్పుడు మాకే ఇస్తారు కదా. మేము ఉంటున్నాం కాబట్టి మేమే కట్టుకుంటున్నాము. అది మేము క్యాన్సల్ కట్టని అవసరం ఉండదు కదా అప్పుడు. అది డౌట్, అది తెలియదు. యాక్చువల్గా నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకంటే 200 యూనిట్లు అయితే ఇస్తామని చెప్పారు. మరి కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తుందా, సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తుందా అనేది కూడా నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి అయితే అప్లికేబుల్ కాదు, ఎందుకంటే అన్నీ వాళ్ళ పేరు మీద ఉంటాయి, మీ పేరు మీద ఏమీ ఉండవు. కానీ మేమే కడుతున్నాం కదా, ప్రతి నెల మాకే ఇస్తున్నారు కదా, బిల్లు అయితే మాకే ఇచ్చిపోతారు కదా. మా ఓనర్స్ ఇక్కడ ఉండరనమాట, వేరే దగ్గర ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఖాళీ చేసి ఇంకొకరు వచ్చారనుకోండి, అప్పుడు ఎట్లా నేమ్ అనేది నేమ్ మీద వస్తుంది కదా, ఓనర్ పేరే ఉంటుంది కదా. అవకతవకలు ఎక్కువ అవుతాయి అట్లా. మీకు మీ పేరు మీద లేకుండా వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది కదా. సో మోస్ట్లీ కరెంటు బిల్లు పేరు ఎవరి మీద ఉందో వాళ్ళకి సంబంధించి ఈ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారేమో. ఏమో మరి, అది మనకు సరిగ్గా చెప్పలే కదా. ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, కానీ ఏది మనకు కరెక్ట్ చెప్పలేరు, తెలియదు కూడా దాని ఆప్షన్. సో అవును, ఇది యాక్చువల్గా దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో చెప్పండి మీరు. ఇప్పుడు ఒక ఇంటికి ఒక ఫామ్ అంటారు అన్నప్పుడు మగవాళ్ళకు అలాగని ఆడవాళ్ళకు అలాగా అన్నట్టు ఇప్పుడు ఆడవాళ్ళ పథకాలు ఉన్నాయి, మగవాళ్ళవి ఉన్నాయి. ఇప్పుడు రెండు కలిపి ఒకటే ఫామ్ ఇస్తే మేము ఆడవాళ్ళ టిక్ చేస్తామంటున్నారంటే ఆడవాళ్ళకి అలా నింపు అంటే ఎట్లా ఇస్తారు? ఒకటే ఫామ్ అన్నప్పుడు 2 ఫామ్లు ఇస్తే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది కదా. కానీ మళ్ళీ క్లియర్గా మెన్షన్ అన్నీ చేయాలి కదా. ఇప్పుడు నేను ఫామ్ ఫిలప్ చేసిన, నా పేరు మీద గ్యాస్ నా పేరు మీద ఉంది. అయితే మా మిస్సెస్ వాళ్ళకు లేడీస్ పథకాలకు మళ్ళీ ఆమె ఎట్లా నింపాలి? ఇన్ఫార్మ్ చేయలేదు ఎవరు ఇన్ఫార్మ్ చేసి ఒక ఫామ్ ఇచ్చేసారు, అందులోనే వస్తాయంటే ఎట్లా వస్తుంది చెప్పు? మళ్ళీ అది క్లారిటీ ఇవ్వలే కదా, క్లియర్గా ఇవ్వాలి కదా. జెంట్స్కి ఉన్న పేరు ఉంటే మరి ఫామ్ లేడీస్ కూడా ఫామ్ అలాగ ఉండాలి కదా. ఇప్పుడు లేడీస్ ఉన్నాయి, కొంతమంది ఏమంటారు లేడీసే ఉన్నాయి అన్నీ అంటారు. మరి జెంట్స్ ఉన్న వాళ్ళంతా రాగం కావాలి. బస్సులో కూడా అట్లా చేసిర్రు, ఈడ కూడా అట్లా చేస్తే ఎట్లా? బస్సులకు ఏం చేసి చెప్పండి. లేడీస్కు ఇచ్చిర్రు, జెంట్స్కు టికెట్ కనుక నిలబడవలసి వస్తుంది. వాళ్ళని లేపాలంటే కష్టమవుతుంది.
ఇప్పుడు ఆడవాళ్ళని కూర్చోమంటాం, మనమే కూర్చోమంటాం. ఇప్పుడు వాళ్ళు ఫుల్ కూర్చుంటారు, కూర్చున్నాక లేవమ్మా లేవ అనమాట, నేను పైసలు తీసుకున్నా అంటే కొట్లాట అవుతుంది. అది తప్పు కదా. స్పెషల్ బస్సులు పెట్టాలి, లేడీస్కి సపరేట్ బస్సులు, స్పెషల్ బస్సులు పెట్టాలి. ఇప్పుడు ఈ ఫామ్లో కూడా అట్లయింది. ఇప్పుడు నేను నింపిన మా మిస్సెస్కి వచ్చే సబ్సిడీ ఏమని రాయాలి, నాదే రాస్తాగా, నా డీటెయిల్స్ ఉంటాయి కదా. వాళ్ళని అడిగితే ఇంకో ఫామ్ అంటే ఇంటికి ఒకటే ఫామ్ అంటే తప్పు కదా అట్లా. పాపం అది నిజమే. ఎందుకంటే మహిళలకే పథకాలు అన్న దాంట్లో అబ్బాయిలు కూడా పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటుది యూనిట్స్ 200 అన్నారు, మేము రెంట్కున్నాం. రేపు ఆడ కాల్ చేయమంటే ఇంకో ఇంటికి పోతాం. మళ్ళీ అప్పుడు 200 యూనిట్లు ఏం రాయమంటే, ఇప్పుడు రాసింది ఒక ఇంట్లో ఉన్నాం, వెళ్ళంగానే వేరే ఇంటికి పోతే మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి కదా. కానీ క్లారిటీ ఉండాలి కదా. అలా ఏం లేక జస్ట్ టిక్ చేయండి రాసేయండి అని పెట్టారు. క్లియర్గా మెన్షన్ చేస్తే బాగుంది. లేకపోతే ఏం చేయాలంటే ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినాక మళ్ళీ ఇది ఫర్దర్ ఎవరైతే ఈ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమేమి కావాలి, అవి ఏమేమి మీ డీటెయిల్స్ కావాలనో అవి క్లియర్గా వీళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి క్లియర్గా మెసేజ్ పంపిస్తే అప్పుడు మేము క్లియర్గా సబ్మిట్ చేసి మాకు వచ్చే పథకాలు ఏమో మేము తీసుకోనికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఒకదానికి ఒకటి టిక్ చేసి ఇచ్చేయమంటే టిక్ చేసి ఇచ్చేస్తాం. కానీ ఆ టిక్ చేసిన దాంట్లో అన్నీ క్లియర్గా లేవు కదా. అలా డీటెయిల్స్ క్లియర్గా నింపలేము మేము. ఏదో జస్ట్ టిక్ చేసినాము, ఏదో ఒకటి రాసేసి ఇచ్చేసినాం. అట్లా కాదు. అట్లా కాకుండా క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, తన అంకుల్ చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే అందరికీ ఇంటికి ఒకటే ఫామ్ అంటున్నారు, మళ్ళీ మహిళలకు సపరేట్ అంటున్నారు, పురుషులకు సపరేట్ అంటారు. కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ ఉంది. దాని గురించి కూడా వీళ్ళందరూ కూడా ఒకసారి ఈ సిబ్బంది అంతా కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం నేను లోకల్ గాంధీనగర్ స్థానికుని. మీరు ఇక్కడ సిబ్బందినా లేకపోతే అప్లై చేయడానికి వచ్చారు? మేడం నేను సిబ్బంది కాదు, నేను కాంగ్రెస్ నాయకుని ఇక్కడ లోకల్. ఓకే, సో దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు? ఏర్పాట్లు చూస్తున్నాం మేడం. అయితే ఇంకోటి ఏంటంటే ఫామ్లో మీకు క్లియర్గా ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పి. ఇప్పుడు ఆయనే ఇష్యూ విన్నారు కదా మీరు, ఇష్యూ విన్నారు. మరి ఆయన ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అది మేడం ప్రాబ్లం, నేను దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు క్లియర్గా మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, వీళ్ళ ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళది వస్తుంది, ఫోటో పెట్టేసాలి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫోటో. అండ్ తర్వాత పేరు అవన్నీ, అడ్రస్ ప్లస్ వాళ్ళ ఏజ్ అవన్నీ ఇచ్చిండ్రు. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ తర్వాత మీకు కింద వాళ్ళ ఇంటి వాళ్ళ ఏమంటారు వైఫ్, పిల్లలు, సన్, వాళ్ళందరిది కూడా ఇక్కడ ఇచ్చిండ్రు. వాళ్ళందరిది కూడా రాయాలి ఇక్కడ డీటెయిల్స్. రాసిన తర్వాత హెడ్ ఆఫ్ ద, ఇప్పుడు మీకు ఏ పథకం కావాలా, మీకు 200, 500, 2500 కావాలన్నా, లేకపోతే మీకు 200 యూనిట్స్ కరెంటు కావాలన్నా, ఈ పథకాల గురించి సపరేట్గా ఇచ్చిండ్రు. మీరు దాంట్లో టిక్ పెట్టుకోవాలా. దాని తర్వాత మీకు రెండే, ఎక్కువ ఏం అప్లై చేయకండి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్లస్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, ఈ రెండు సబ్మిట్. అయితే మీరు రేషన్ కార్డు లేకపోతే మీరు ఒక వైట్ పేపర్ మీద మాకు ఇట్లా రేషన్ కార్డు లేదు, మేము కొత్తది కావాలని చెప్పి మీరు మన ఏమంటే పెట్టినారనుకో, ఇది ఏంది మనం చేసేది ప్రజాపాలన, ప్రజలకి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుర్రు ఇంట్లో. అయితే కన్ఫ్యూజ్ ఏం లేదు సార్, ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తుండ్రు అప్లికేషన్, మీకు వచ్చి అప్లికేషన్ ఇస్తుండ్రు, మాకు ఇది లేదని చెప్పి మేము అప్లికేషన్ తీసుకొని స్వీకరిస్తే మళ్ళీ మీకు అది ఏముందో డీటెయిల్స్ మీకు వచ్చేది చేస్తాం. ఇక్కడ జెంట్స్ ఫిల్అప్ చేస్తాం కదా, మహాలక్ష్మి పథకం కింద మేము టిక్ చేస్తే మా జెంట్స్ ఉన్నారు కదా, లేడీస్కి ఎట్లా అవుతుంది అన్నది ఒక డౌట్. అయితే దాంట్లో టిక్ చేసేయమంటారు. ఒకళ్ళు ఏమంటారు అంటే ఇంకో ఫామ్, మీ భార్య ఫామ్ ఇంకో ఫామ్ ఫిల్అప్ చేయరంటారు. అట్లా అంటే రెండు అవుతాయి కదా. ఇప్పుడు సరే, భార్య లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సింగిల్గా ఉంటారు అబ్బాయిలు అందరూ, వాళ్ళకి గ్యాస్ కూడా 500 కావాలంటారు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఎంతోమంది అంకుళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఎలా? అయితే ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఉంది మేడం. ఇప్పుడు 200 రూపీస్ 200 యూనిట్ది ఉంది, ప్లస్ 500 రూపీస్ గ్యాస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఎవరికి ఎలిజిబుల్, ఇప్పుడు మనకి ఏమంటే రేషన్ పేరు ఉంటుంది మేడం. ఇప్పుడు నా పేరు దినేష్ అనే పేరు మీద గ్యాస్ అయితే ఉంటుంది కదా మేడం, వాళ్ళకి పక్కా వస్తుంది. ఆల్రెడీ ఉన్న గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఇంకేం పెట్టక్కర్లేదు. ఇంకేం పెట్టలేదు సార్. నెంబర్, గ్యాస్ సిలిండర్ నెంబర్ రాయాలా మీరు, ప్లీజ్ ఏజెన్సీ నేమ్ రాయాలా, అంతే. మీకు సంవత్సరంకి 6 గ్యాస్. ఇప్పుడు నాకు మా నాన్న పేరు మీద ఒకటి ఉందండి. సో మాకు అసలు ఎటువంటి అర్హత లేదు నిజానికి, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు వైట్ రేషన్ కార్డు ఏది లేదు. ఇప్పుడు మాకు అర్హులా? అదే మేడం, అది మేము ఏంటంటే ఎంక్వైరీ చేసినాక మీకు చెప్తాం. దానికోసమే మేము అప్లికేషన్ తీసుకున్నాం కదా మేడం. 500 సిలిండర్ అనేది అది వస్తుంది మేడం, ప్రతి ఒక్కరికి ఉంది 500 సిలిండర్. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అది అప్లికేషన్ పెట్టుకోవాలి మీరు. అప్లికేషన్ పెట్టకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్నప్పుడు అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? అందరికి 1000 రూపాయలు కాకుండా 500 ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే మేడం ఇప్పుడు కొన్ని డమ్మీ కూడా వస్తాయి. ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు మీద గ్యాస్ కనెక్షన్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీయడానికే
ఎవరికైనా ఒక్కళ్ళకి ఓన్లీ ఒక ఇప్పుడు కొంతమంది హోటల్ తీసుకుంటారు అది అందుకోసమే ఒక్క కనెక్షన్ కోసమే ఇంట్లో ఒక్కళ్ళకే రావాలని చెప్పి అది ఆ ఉద్దేశంతో ఓకే, మంచి ఆలోచన. సో ఇది కూడా కరెక్ట్. అయితే ఇప్పుడు మిగిలిన ఇందిరమ్మ ఇండ్లు పథకం కానీ ఈ రైతు భరోసా పథకం గురించి ఒకసారి చెప్పండి. దీనికి కూడా చాలా మంది డౌట్స్ ఉన్నాయి. భరోసా వచ్చేసి మనకి ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు కదా మేడం, వాళ్ళకి సపరేట్గా 15,000 రూపీస్ ఇస్తున్నారు. ఉన్న రైతులు ఉంటారు కదా మేడం, రైతు నా ఓన్ ల్యాండ్ ఉంది రైతు, వాళ్ళకి 15,000 రూపీస్ ఇస్తుంటారు. అండ్ తర్వాత కూలీలు చేస్తారా వచ్చి మేడం ఇంకొకటి, ఈ రైతు బంధు పథకము సిటీలో కాదు, రూరల్ అవుట్ సైడ్. ఇక్కడ సిటీలో వ్యవసాయ భూమి లేదు, అందుకే ఇది వాళ్ళు నింపాలి. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు నింపితే కాదు, ఈ జాగా ఎక్కడ ఉందో అక్కడ. సిటీలో కూడా కొంతమంది రైతులు ఉంటారు, ఇప్పుడు కౌలుకి ఇచ్చుకుంటారు, వాళ్ళది కూడా ఉంటుంది కదా, అందుకోసమే కౌలు రైతులు అని చెప్పి ఎందుకు పెట్టిండ్రు దాని గురించి. ఇంతకుముందు గత ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎంతమందికి ఉన్న అంతమందికి రైతు భరోసా ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు. అందుకోసమే మీకు లిమిట్ కూడా పెట్టారు. ఇప్పుడు 5 ఎకరాలు అని అన్నారు, లిమిట్ కూడా పెట్టారు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైనా లేకపోతే 5 ఎకరాల వరకు 5 ఎకరాలకి ఇస్తారా? 5 ఎకరాల వరకు అనుకుంటున్నారు ఇప్పటి వరకు అయితే. ఇంకా నాకు ఒక 50 ఎకరాలు ఉంది, నేను 5 ఎకరాల వరకు పరిమిత నాకు, లేకపోతే 5 ఎకరాల వరకు పర్మిట్ లేకపోతే నేను అర్హురాలని కాదా నాకు 50? లేదు, మీకు ఉండదు, ఇక మీకు ఉండదు. ఎందుకంటే మీరు ఐటీ జిఎస్టీ అన్ని కడతారు కదా మేడం, దాని నుంచి మీకు ఉండదు. ఇప్పుడు నేను 5 ఎకరాల వరకు మాత్రమే అప్లికేషన్ పెట్టుకుంటే 45 ఎకరాలు నేను దాన్ని లెక్క చూపించను. 5 ఎకర్స్కి మాత్రమే నేను అప్లికేషన్ పెట్టుకుంటా కాదు మేడం, అది ఎంక్వైరీ చేస్తారు కదా మేడం, చేసినాక తెలిసిపోతుంది. అది రాదు, అది కంపల్సరీ మీరు 100 ఎకరాలు ఉన్నది 50 ఎకరాలు ఉన్నది రాదు. ఫస్ట్ ఫిల్అప్ చేయమంటారు మేడం, తర్వాత ఫర్దర్ ఏంటంటే అన్ని ఎంక్వైరీ అయినాక మనకేం ప్రాబ్లం ఉన్నదనేది మనకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఫోన్ ద్వారా తెలుస్తుంది అని చెప్పారు కదా, ఫోన్ ద్వారా మెసేజ్ ఇస్తారని చెప్పారు. ఇది ఒకటి బాగా రేవంత్ రెడ్డి చాలా మంచి పని. ఎందుకంటే కేసీఆర్ మా భూమి కూడా పోయింది మేడం, మా భూమి కూడా పోయింది. ఆయన దత్తత తీసుకొని మా 1100 గజాల భూమి ఉండే, మా దత్తత తీసుకొని ఏం చేసిండు, ఇల్లు కట్టించేసి మీరు సిటీలో ఉంటారని ఒక ఇల్లు ఇచ్చి 3 ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. ఒక్క పైసా ఇవ్వలే మాకు. రోడ్ మీద మెయిన్ రోడ్ మేము 7 మంది ఒక ఇల్లు ఎట్లా పంచుకుంటాం మేడం? మీ పేరేం పేరు? నా పేరు రమేష్ యాదవ్. ఏ ఊరు మీది? ఈయన హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన, నర్సన్నపేట ఎర్రవల్లి పక్కదే. ఆయన ఇల్లు దగ్గరే ఎర్రవల్లి నర్సన్నపేట 2 దత్తత తీసుకొని ఏం చేసిండంటే 2 ఊర్లు కట్టించిండు. కాకపోతే ఏంటంటే మా జాగా తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చిండు. ఆయన గవర్నమెంట్ జాగా తీసుకొని కట్టించి ఇవ్వాలి, కానీ మా జాగా తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తే మేము ఇప్పుడు లాస్ అయిపోయినాక 7 మంది, మేము 4 అక్క జిల్లాలు 3 అన్నదమ్ములు, ఒక్క ఇల్లు ఇచ్చారు, 3 ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఎంత లాస్ అయింది మేము వాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా డబుల్ బెడ్రూమ్ ఇష్యూలో కూడా చాలా మంది ఫేస్ చేశారు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయి తప్ప కొత్త వాళ్ళకి రావట్లేదు. ప్రజలకి కూడా తెలియట్లేదు ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తారు ఏంటనే లేకుండా లోపలనే మొత్తం జరిగిపోయి అక్కడ ఉన్న వాళ్ళకే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే తీసుకొని డబుల్ బెడ్రూమ్ పంచుకోవడం జరిగింది. సో అటువంటి లోపాలు మళ్ళీ తలెత్తకుండా ఉండడానికి ఈ ప్రభుత్వం మాత్రం వాటి మీద దృష్టి పెట్టి చర్యలు అయితే తీసుకుంటుంది. అందుకే ఏదైతే చేస్తారో వాళ్ళంతా కూడా ప్రజల మధ్యనే చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా స్థానికంగా ఏర్పాట్లు చేయడం, ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని నిర్వర్తించడం, దాంట్లో ఎవరికైతే ఏం కావాలి ఏంటనేది కూడా మొత్తం పారదర్శకంగా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనమాట. అంటే ఎక్కడ కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా పూర్తిగా అందరికీ కూడా తెలిసే విధంగా ఈ పరిపాలన జరగాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి పూనుకున్నారు. థ్యాంక్ యూ. అయితే ఇదండి ప్రస్తుతం ఇవాళ మనమైతే ఏదైతే కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమంలో మనం ఆల్మోస్ట్ ఈ సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలను తిరగడం జరిగింది. సో ఇక్కడ దాదాపుగా ఒక 4-5 సెంటర్లు అయితే తిరగడం జరిగింది. ఉదయం నుంచి మనం ఈ సెంటర్లలో చూసుకున్నట్లయితే ఉదయం అయితే చాలామంది రావడం జరుగుతుంది. ఇంకా సాయంత్రానికి జనాలు అయితే కొద్దిగా తగ్గిపోయారు. సో ఈ కార్యక్రమం దాదాపుగా 8 రోజులు అయితే కొనసాగుతుంది. నిన్న మొదలైంది, 6వ తారీఖు వరకు క్లోజ్ అవుతుంది. కాబట్టి నిన్న చాలామంది రద్దీ ఉంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అని అర్థమయ్యేసరికి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. స్థానికులు కానీ, ఏరియా కార్పొరేటర్లు కానీ, వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి చూసుకొని వీటికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అంతా కూడా సానుకూలంగా పరిస్థితులు అన్నీ కూడా చాలా సక్రమంగా కూడా జరుగుతున్నాయని కూడా మనకు అర్థమవుతుంది. మరి చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ప్రజల వద్ద పాలన అన్న ప్రజాపాలన ఏదైతే ఉందో ఎంతవరకు సక్సెస్ అవుతుంది. దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు, అభయహస్తం గ్యారెంటీ దరఖాస్తులు అయితే వీళ్ళు అన్నట్టుగానే స్వీకరిస్తున్నారు. కానీ స్వీకరించిన వాళ్ళు నిజంగానే అమలు పరుస్తారా, అనుకున్న గ్యారెంటీలు అన్నీ కూడా ఈ 100 రోజులు పూర్తి చేస్తారా అనేది మనం ఇంకొన్ని రోజులు ఆగితే మనకు తెలుస్తుంది. సో మరో కాలనీ గురించి మళ్ళీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అన్ని డీటెయిల్స్గా తెలియజేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో అయితే మాత్రం చాలామంది కూడా నాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.